నీచంగా మాట్లాడితే అమరావతి మహిళలంటే రోడ్డు ఎక్కారని చెప్పి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు సిగ్గుతోటి వాళ్ళిళ్లలో వాళ్ళే తల ఉంచుకునేలాంటి మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారి భార్య మన రాష్ట్రానికి తల్లి లాంటిది. ఆమెను మాట్లాడిన మాటలకి భగవంతుడు 11 సీట్లకి వాడిని పరిమితం చేశాడు. అయినా కానీ ఇంకా సిగ్గు తెలియకుండా అమరావతి రైతుల జోలికి పోతే వాళ్ళ పర్యవసానం ఎలా ఉంటుందంటే భూస్థాపితం అయిపోతారనమాట. చెప్పుకోవటానికి వాళ్ళకి చరిత్ర కూడా మిగలదు. ఆమె తల్లి లాంటి దాన్ని ఆమెను ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలకి భగవంతుడు ఒకటే శిక్ష చేశాడు. ఏమని 11 సీట్లకు పరిమితం చేశాడు. మమ్మల్ని ఒక్క అమరావతి మహిళనే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆడగుతురికి కూడా సిగ్గుపడే మాట. అందుకని భారతీదేవి క్షమార్పణ చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆడగుతురికి.